మ్యాప్స్ చూద్దాం. మ్యాప్స్ కూడా ఒక క్లాస్ తీసుకున్నాం ప్యాకేజ్లో. క్లాస్ గ్రూప్స్లో ఎస్ఎస్సిలో క్లాస్. ఓకే, మ్యాప్ టెస్ట్. ఓకే, మ్యాప్ టెస్ట్లోకి వచ్చేసరికి జస్ట్ లైక్ మెయిన్ మెథడ్ లాగానే మెయిన్ మెథడ్స్ రాసుకున్నాం. మెయిన్ మెథడ్లో మ్యాప్ టిల్ ప్యాకేజ్లో కీ వాల్యూ పేర్ చెప్పాను కదా. ఇది కే అంటే కీ, వి అంటే వాల్యూ. ఇందాక మనం మెన్షన్ చేసినట్టు దీన్ని కీని స్ట్రింగ్ కానీ ఇంటీజర్ కానీ ఏదైనా తీసుకొచ్చున్నారు. వాల్యూని కూడా ఏ టైప్ ఆఫ్ వాల్యూ కావాలి అన్నది తీసుకున్నాను ఉంటుంది. ఓకే, మ్యాప్ ఈజ్ ఈక్వల్ టు new hash map. Okay, new hash map. Okay, map dot దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్ ఉంది పెట్టడానికి. put ఆబ్జెక్ట్. ఓకే, key is 1. ఓకే, key 1 వాల్యూ వచ్చేసరికి నేను హలో అని పెట్టాను. ఓకే, మ్యాప్ డాట్ పుట్ కీ వచ్చేసరికి 2. ఓకేనా, ఈ 2 వాల్యూస్ పెట్టాను. వీటిని ఎలా రిట్రీవ్ చేయాలో చూద్దాం. దీన్ని మనం రిట్రీవ్ చేయాలంటే మెథడ్స్ ఏమిటి? మ్యాప్ ఇది ఒకటి. ఓకే, ఇది కాకుండా ఇంకా దీన్ని మనం మెథడ్స్ చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ మ్యాప్ డాట్. ఓకే, మీకు ఏ కీ వాల్యూ కావాలంటే ఆ కీ వాల్యూ వస్తాను. ఈ కీలో సెకండ్ కీలో ఏముంది, ఈ సెకండ్ కీలో ఏముంది అని చూసుకోవాలంటే 2 క్లిక్ చేస్తే సెకండ్ కీలో రిసీవ్ ఉందో చూపిస్తాను. సెకండ్ కీలో ఓవర్ ఉంది. ఓకేనా, పర్టికులర్ కీని చూద్దాం. ఫస్ట్ కీలో ఏముంది. ఓకేనా, ఇప్పుడు నేను కీస్ 2 సేమ్గా పెట్టాను. 1 పెట్టి 1 చేస్తే హలో ఓవర్ రైడ్ అయిపోయింది. వర్డ్తో హలో అన్నది ఓవర్ రైడ్ అయిపోయింది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు వర్డ్లు ఒకటే వస్తుంది. హలో అన్నది ఓవర్ రైడ్ అయిపోతుంది. వర్డ్లు అన్నది మీకు యూజర్ కనిపిస్తుంది అక్కడ. ఇంకా వచ్చేసి ఇది ఇంకా మొత్తం కావాలంటే దీంట్లో మ్యాప్ డాట్ సెట్. ఇది రిట్రీవ్ చేసేది సెట్ని. ఓకేనా, దాన్ని సెట్లో స్టోర్ చేసుకోవాలి. సెట్
చేయడం అన్నమాట. ఇక్కడ వాల్యూ సెట్ ఇస్తే వాల్యూ వచ్చేస్తుంది. డాట్ వాల్యూస్ కాదు ఎంట్రీ సెట్. ఓకే ఓకేనా. ఎంట్రీ సెట్ కీ సెట్ దీంట్లో చాలా తక్కువ మెథడ్స్ ఉంటాయి. ఎంట్రీ సెట్ కీ సెట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్ ఇన్సర్ట్ చేయడానికి పుట్టు. ఇంకొచ్చేసి ఇంక మ్యాప్లో చూసాం కదా, గెట్ పర్టికులర్ వాల్యూస్ని గెట్ చేయడానికి, ఎంట్రీ వాల్యూస్ని గెట్ చేయడానికి, లేదంటే కీ సెట్ వాడి కీస్ని గెట్ చేయొచ్చు. ఒకసారి మనకి మ్యాప్లో ఏం నడుస్తుంది చూద్దాం. కంటెంట్స్ అన్నది కీ నార్మల్కి ఆ కీ అన్నది ఉందో చెక్ చేయడానికి కంటెంట్స్ వాడతాము. ఇంకొచ్చేసి ఎంట్రీ సెట్, ఇది రిటర్న్ చేసేది సెట్ని ఈక్వల్స్ గెట్ ఆబ్జెక్ట్ చూసాం కదా, మ్యాప్ డాట్ గెట్ ఈజ్ ఎంటీ, అది మ్యాప్ అనేది ఎంటీ ఫస్ట్ చేయడానికి కీ సెట్ చూసాము. పుట్టు డాలర్ సైజ్ టూ స్ట్రింగ్ ఇవన్నీ ఇవి ట్రావెలింగ్ మెథడ్స్. ఇంకో సెట్ ఇది సింక్రనైజ్ కాదు, హ్యాష్ మ్యాప్ అనేది సింక్రనైజ్ కాదు. ఓకేనా. హ్యాష్ టేబుల్ అన్నది సింక్రనైజ్ ఉంది. హ్యాష్ మ్యాప్ని సింక్రనైజ్ చేయడానికి ఎక్కడైనా సింక్రనైజ్ చేయడానికి ఒకటే ఉంటుంది. కలెక్షన్స్ అనే క్లాస్లో యూటిల్ ప్యాకేజ్ కలెక్షన్స్లో సింక్రనైజ్, అది ఏ టైపు మీరు చేస్తున్న మ్యాప్ ఉంది కదా, మ్యాప్ని సింక్రనైజ్ చేయాలి. లిస్ట్ని అయితే లిస్ట్ని సింక్రనైజ్ చేయాలి. మన మ్యాప్ని సింక్రనైజ్ చేస్తానికి కలెక్షన్స్లో మ్యాప్ సింక్రనైజ్ దాట్స్ ఇట్. ఓకేనా. ఇది సింక్రనైజ్ అయిపోయింది అన్నమాట, మ్యాప్ సింక్రనైజ్ అయింది. అలాగే దేనికి కావాలంటే దాన్ని మనం సింక్రనైజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి సింక్రనైజ్ కాదు, బై డిఫాల్ట్గా మనం సింక్రనైజ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇంకా వేస్ ఉన్నాయి. ఒక కీలోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ పెట్టుకోవడానికి, ఒక కీలోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ పెట్టుకోవడానికి. ఇప్పుడు మనం ఇక్కడ 1 పెడితే మొత్తం 1తో ఇది 1తో ఓవర్ రైడ్ అయిపోతుంది. అలా కాకుండా 1 అని పెడితే 1 అని గెట్ చేస్తే హలో అని రావాలి, వరల్డ్ అని రావాలి. దానికి ఇంకా ప్రిడిఫైన్ లాజిక్ ఉంది, డిస్క్రైబ్ చేద్దాం. ఇంకా హ్యాష్ టేబుల్ వచ్చేసరికి సేమ్ మెథడ్స్ బట్ సింక్రనైజ్. హ్యాష్ టేబుల్ సింక్రనైజ్, ఇది సింక్రనైజ్ కాదు, అది డిఫరెన్స్. ఇది మనం ఎక్కడ, ఇది నాకు ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ కావాలి అంటే కీ వాల్యూ పేరుతో నేను ఇక్కడ డేటాను రిట్రీవ్ చేయాలనుకున్నప్పుడు మ్యాప్కి వెళ్ళాలి. నాకు బై డిఫాల్ట్గా ఎంటీస్ వాల్యూస్ని తీసుకోకూడదు, లేదంటే నల్ వాల్యూస్ని తీసుకోకూడదు అనుకున్నప్పుడు సెట్కి వెళ్ళాలి. నాకు ఫాస్ట్గా రిట్రీవింగ్ జరగాలి డేటా అన్నప్పుడు అరే లిస్ట్కి వెళ్ళాలి. అరే లిస్ట్లో కూడా థ్రెడ్ సేఫ్ కావాలనుకుంటే వెక్టర్కి వెళ్ళాలి. ఇలా డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం ఏం కావాలో మనం చెక్ చేసుకుని చేసుకోవాలన్నమాట. ఎంటైర్ కలెక్షన్స్ కాన్సెప్ట్ లేదంటే మనం ప్రోగ్రామింగ్ చేయడం చాలా టఫ్. కలెక్షన్స్ ఎక్కడికి వెళ్ళినా యూజ్ అవుతుంది, ఎక్కడైనా వాడేది కలెక్షన్స్, ప్రతిదీ